రత్న కిరీటం మూడవ భాగం. కానీ చిత్రభానుడికి రోజు ఒక చిత్రమైన కల రావడం ప్రారంభించింది. ఆ కలలో ఎవరో కనబడి, నాయనా చిత్రభాను, నా ఆత్మకు శాంతి కలిగించవు, చిత్రభాను, నా ఆత్మకు శాంతి కలిగించవు అని జాలిగా అడుగుతూ ఉండేవాడు. పసివానికి ఇవేమీ బోధపడలేదు. రోజురోజుకి ఆ కలలో కనబడే వ్యక్తి ఇంకా ఎక్కువ జాలిగా బతిమిలాడినట్టు అనిపించింది. ఇది కలగదా అని మొదట తేలికగా తోసిపుచ్చాడు చిత్రభానుడు. కాని అదే పనిగా రోజు కల రావడంతోనూ అంతకంతకు అది ఎక్కువ కావడంతోనూ పసివానికి జిజ్ఞాస కలిగింది. ఏమీ పాలుపోక ఒకనాడు ఈ సంగతి గురువుకు వెల్లడించి, ఇందులో అంతరార్థమేమైనా ఉన్నదా అని ప్రశ్నించాడు. అందుకు మిత్రానందుడు, లేకేమి నాయనా, ఇలాంటి కల నీకు రావడంలో ఎంతో అంతరార్థమున్నది, విను అని ఇలా ప్రారంభించాడు. ఒకప్పుడు ఇంద్రసభలో ఒకానొక గంధర్వుడు ఉండేవాడు. అతనికి 2 భార్యలు. పెద్ద భార్యకు ఒకడు, చిన్న భార్యకు ఒకడు కొడుకులున్నారు. ఆ గంధర్వునికి దేవేంద్ర సభలో గొప్ప ఉద్యోగం. ఆ ఉద్యోగానికి గడువు 20 సంవత్సరాలు. గడువు తీరిన తరువాత అతని సంతతివారు ఆ పదవిని పొందవచ్చు. సంతతి లేకపోయినట్లయితే అతడే మరి 20 సంవత్సరాలు పనిచేయవచ్చు. ఇది ఆ ఉద్యోగం పద్ధతి. ఇప్పుడీ గంధర్వుడికి ఉద్యోగకాలం పూర్తయిపోయింది. న్యాయప్రకారం ఉద్యోగం అతని పెద్ద కొడుకుకు రావాలి. అయితే వాడిని తప్పించివేసి తన కొడుకును ఆ పదవిలో పెట్టాలని చిన్న భార్యకు ఆశ కలిగింది. చిన్న భార్య గడుసుది. భర్తను ఎక్కువగా ఆకర్షించగలిగిన చతురమతి. పోతే పెద్దామె కొడుకు సాధువు. వానికి తల్లి ఎంతో పినతల్లి అంతే. ఈ కీలక మెరిగిన చిన్న భార్య సవతి బిడ్డను చేరదీసి, నాయనా, నేనొక వ్రతము సంకల్పించి ఉన్నాను. ఆ వ్రతానికి దేవతలందరినీ ఆహ్వానించాలి. ప్రపంచంలో ఉండే పుష్పజాతులన్నిటితో వారిని పూజ చెయ్యాలి. ఇప్పటికీ అన్ని రకాల పువ్వులు అమరిపోయాయి. నీలి రోజా మట్టుకు దొరికింది కాదు. దీనికోసమే వ్రతం నిలిచిపోయింది. ఏ శ్రమ అయినా పడి ఆ నీలి రోజా తెచ్చిపెట్టి నా వ్రతం పూర్తి చేసే బాధ్యత నీది. వెళ్ళు, అమ్మతో నే చెబుతాలే అని చెప్పి వారిని సాగనంపింది. ఆనాడు ఎంతసేపైనా బిడ్డడు ఇంటికి రాకపోయేసరికి వాని తల్లి కలవరపడి వెతకనారంభించింది. ఇది కనిపెట్టిన చిన్న భార్య అక్కడికి వచ్చి, అక్కా, కుర్రవాడి కోసం నీవేమీ భయపడకు. స్నేహితులతో పోయి చిత్రమైన పువ్వులు కోసుకువస్తాను అంటూ హడావిడిగా భూలోకానికి వెళ్ళాడు అని నమ్మేటట్టుగా చెప్పింది. కారణం తెలియడంతో పెద్దామెకు కంగారు తగ్గింది. ఇంతలో గంధర్వుని ఉద్యోగానికి తగిన వానిని నియమించే రోజు వచ్చింది. అతని పెద్ద కొడుకు అక్కడ లేకపోవడం చేత తరువాత అర్హత గల తన కొడుకును ఇంద్రసభకు పంపించింది చిన్న భార్య. వానికి ఆ ఉద్యోగం లభించడంతో చిన్న భార్య సంతోషించింది. ఈ సమయంలో తన కొడుకు అక్కడ లేకపోయాడే అని పెద్ద భార్యకు మనస్సు చివుక్కుమనదా? ఏదో ఇందులో మాయ ఉండి ఉంటుందని ఆమె బుద్ధికి వెంటనే స్ఫురించింది. తన కొడుకు పరిస్థితిని గురించి దివ్య దృష్టితో చూడసాగింది. ఆ రోజున పసివాడు నీలి రోజా కోసం స్వర్గమంతా తిరిగాడు. ఎంత తిరిగినా దొరక్కపోవడంతో పాతాళానికి వెళ్ళాడు. అక్కడా దొరకలేదు. వరుసన అన్ని లోకాలు గాలించుకుంటూ పోయాడు. ఎక్కడా లభించింది కాదు. చివరకు భూలోకమందు దొరకవచ్చని అన్నారు కొందరు. భూలోకానికి చేరుకుని అక్కడ తోటలు, ఉద్యానవనాలు అన్నీ గాలించసాగాడు. ఏ రంగు రోజా అయినా దొరికింది కాని వానికి నీలి రోజా మటుకు ఎక్కడా కనిపించలేదు. అయినప్పటికీ పినతల్లి వ్రతం భగ్నమవుతుందనే బెంగతో విసుగు విరామము లేకుండా అలా వెతుకుతూనే ఉన్నాడు పసివాడు. పెద్ద భార్య నిజానిజాలు తెలుసుకుని సవతి మీద మండిపడింది. ఓసి దుర్మార్గురాలా! నా పసివానికి నాకు ఎడబాపులు చేసి నీవు పెట్టిన బాధ ఇంతంత కాదు. నీకు నీ బిడ్డలకు అలానే ఎడబాపులే దుఃఖిస్తావు కాక. నా కొడుకుని ఏ లోకానికైతే పంపివేశావో ఆ భూలోకంతో నీకు సంబంధం ఏర్పడుతుంది.
ఒకానొక రాజు నిన్ను పెళ్ళాడతాడు. నీ కొడుకే భూలోకమందు నీ కడుపున పుడతాడు. సృష్టిలో లేని నీలిరోజా నెపంతో మా తల్లి కొడుకులను ఎలా అయితే విడదీశావో, కనీ విని ఎరుగని ఒక నెపంతో మీ తల్లి కొడుకులకు ఎడబాటు కలగబోతుంది. ఈ విధంగా నువ్వు దుఃఖించి తీరవలసిందే అని శపించింది. తన బిడ్డను వెతికి తెమ్మని తక్షణమే చెలికత్తెను భూలోకానికి పంపింది. అక్క పెట్టిన శాపానికి తిరుగులేదని తెలుసు చిన్న భార్యకు. వెంటనే సవతి కాళ్లమీద పడి క్షమిస్తే కాని విడువనన్నది. జాలిగుండెగల పెద్ద భార్య హృదయం కరిగి శాప విముక్తికి మార్గం చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడు అక్కడికి వచ్చిన గంధర్వుడు సంగతులన్నీ గ్రహించాడు. జరిగిన దానికి విచారించి లాభం లేదు, కాని అవసరమైనప్పుడల్లా నేను నిన్ను కనిపెడుతూనే ఉంటానులే అంటూ అనేక విధాల చిన్న భార్యను ఓదార్చాడు. అంతలో శాపం పొందిన ఆ చిన్న భార్యకు స్వర్గలోకపు విషయాలన్నీ విస్మృతిలో పడిపోయాయి. ఆమె అదృశ్యమయ్యింది. ఆమె కుమారుడు కూడా తల్లిలాగానే విస్మృతి చెంది అదృశ్యమయ్యాడు. స్వర్గలోకంలో అదృశ్యమైన ఆ గంధర్వ కాంత మరి ఒక స్త్రీ రూపంతో భూలోకంలోని ఒక ఉద్యానవనం చేరుకున్నది. అప్పుడు గంధర్వుడు తన కంఠహారం నుంచి 10 ముత్యాలు తీసి ఆ 10 ముత్యాలను 10 మంది పరిచారికలుగా మార్చి గంధర్వకాంత చేరుకున్న ఆ ఉద్యానవనానికి పంపాడు. వాళ్ల ద్వారా ఒక వీణ కూడా ఇచ్చి పంపాడు. గంధర్వకాంత చేరుకున్న ఆ ఉద్యానవనం భల్లాణ రాజ్యానికి అధిపతి అయిన ప్రమోద మహారాజుది. ప్రమోదునికి పెళ్లి అంటే ఎంతమాత్రం ఇష్టం లేకపోయింది. ఆ రాజ్యంలో ముఖ్యులు నా వద్దకు వచ్చి గత్యంతరం చెప్పమన్నారు. వారికి నేనొక మంత్రఫలం ఇచ్చాను. అది పట్టుకు వెళ్ళి రాజుకు తెలియకుండానే పలహారంలో పెట్టి ఇవ్వగా దానిని రాజు ఆరగించాడు. రాజు ఆ ఫలాన్ని ఆరగించడము, గంధర్వకాంత ఉద్యానం చేరుకోవడము సరిగ్గా ఒకే రోజున జరిగింది. ఆనాటి రాత్రి రాజు నిద్రిస్తూ ఉండగా గంధర్వకాంత పాడిన వీణపాట వీణుల విందుగా వినిపించింది. ఉన్నవాడున్నట్టు లేచి ప్రమోదుడు ఆ ఉద్యానానికి చేరుకున్నాడు. ఆమె అతిలోక సౌందర్యానికి ముగ్ధుడై పాట విని తన్మయుడై ఇంతవరకు పెళ్లాడనని భీష్మించిన రాజు ఆ గంధర్వకాంతను పెళ్లాడాడు. తీరా వివాహం జరిగిన తరువాత మంత్రఫలాన్ని గురించిన రహస్యం ప్రమోదునికి తెలియవచ్చింది. ఇంకిప్పుడు తెలిస్తే మట్టుకేమిటి? గంధర్వకాంతను రాజు మనసారా ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు. అందుకని తన ప్రజలు చేసిన ఈ పనికి ప్రమోదుడు సంతోషమే వెల్లడించాడు అని చెప్పాడు. తరువాత గంధర్వకాంతకు మహీపాలుడు పుట్టడం, రాజు మందాకిని వలచి పెళ్లాడటం, ఆమెకు అర్ధకర్ముడు కలగడం. అప్పుడు మందాకిని మనసు మారిపోయి తల్లి ఎదుటనే మహీపాలుణ్ణి అవమానపరుస్తూ ఉండడం వరకు చెప్పి మిత్రానందుడు మళ్లీ ప్రారంభించాడు. తన కొడుకును తన కళ్ల ఎదుట మందాకిని పెట్టే బాధలు సహించలేకపోయింది. గంధర్వకాంత చెలికత్తెలతో ఆలోచించింది. నేను ఎదుట ఉన్నట్లయితే నా బిడ్డడిని సవతి ఇంకా యాతనలు పెడుతుంది. నేను లేకపోతే ఒకవేళ తన కొడుకునక్కే పట్టం కట్టాలని దుర్బుద్ధి పుట్టి కుట్ర ఏమన్నా చేస్తుందేమో. అయినా నేను తొలగి ఉండి ఒక మూల నుంచి ఆమె చర్యలు కనిపెడుతూ ఉంటాను అన్నది. ఈ నిశ్చయంతో గంధర్వకాంత కన్నబిడ్డను వదిలేసి ఒకానొక నిర్జన ప్రదేశం చేరుకున్నది. ఆమె నిర్జన ప్రదేశమనుకున్న ఆ రహస్య స్థలంలో తనకు చెలికత్తెలకు అగత్యమైన సదుపాయాలు అన్నీ అమరిపోయి ఉన్నాయి. ఈ చక్కటి ఏర్పాట్లు ఎలా జరిగాయో తెలియకుండానే వారు అక్కడ కాలక్షేపం చేస్తూ వచ్చారు. ఇలా ఉంటూ ఉండగా తన కొడుకును గద్దె ఎక్కిద్దామనే ఆశతో సవతి మందాకిని తండ్రి అయిన కిరాతరాజుతోనూ పురోహితుడైన రాజగురుతోనూ కుట్రలు సలిపింది. 4 ఏళ్లయ్యాయి. దేశంలో పట్టిన కాటకం సాకుగా పెట్టి మందాకిని సవతి కొడుకును బలిపెట్టబోయింది. ఇదంతా కనిపెడుతూ ఉన్న గంధర్వుడు ఒక వృద్ధుని రూపంలో నిర్జన ప్రదేశానికి ఎగిరివచ్చి గంధర్వకాంతకు ఈ విపత్తును గురించి చెప్పాడు. చెప్పడమే కాదు, ఆమె ఒక రాజహంసగా మారిపోగల శక్తినిచ్చి ఆమెతో ఉన్న 10 మంది చెలికత్తెలను తిరుగా 10 ముత్యాలుగా మార్చివేసి
కంఠహారంలో చేర్చి ధరించుకున్నాడు. అటు తరువాత సరిగ్గా సమయానికి హంసరూపంలో ఉన్న గంధర్వకాంత తన కొడుకును ఎగరేసుకుపోవడం, కోటలో మందాకిని విషం పుచ్చుకుని మరణించడం, ప్రమోదుడు రాజగురును పట్టి తిట్టడం, అతను మందపాలునితో చేరడం, కుట్రలో నుంచి తప్పుకున్న కిరాతరాజు మనవడైన అర్ధకర్ముణ్ణి పెంచి పెద్దవానిగా చెయ్యడం, వానికి పెళ్లి కావడం, ఆ అర్ధకర్ముడికి చిత్రభానుడనే కొడుకు పుట్టడం, ఇంకా ఏమో చెప్పబోతూ ఉండగా పసివాడు అడ్డుపడి, ఏమిటి చిత్రభానుడా అని ఆశ్చర్యంతో ప్రశ్నించాడు. అందుకు మిత్రానందుడు, అవును నాయనా, అవును, నీవే ఆ చిత్రభానుడివి. ఈ బల్లాణ రాజ్యం నీదే. ఇలా అంటే నీకు ఆశ్చర్యంగా ఉందేమో. నీవు తల ఎత్తుకోకుండా ద్రోహం చేస్తున్నవాడు ఆ పరమ దుర్మార్గుడు రాజగురే అంటూ అంతవరకు జరిగిన చరిత్ర అంతా విప్పి చెప్పాడు. తరువాత, నాయనా చిత్రభాను, ఆనాడు హంసపై ఎక్కి కూర్చున్న మహీపాలుణ్ణి తల్లి ఎగరేసుకుపోతూ ఉంటే వానికి అంతా ఆగమ్యమనిపించింది. అయితే బలిపీఠం నుండి బయటపడ్డాను కదా, నా తల్లిని నేను చేరుకోగలిగాను కదా అని ధైర్యం చెందాడు. ఆ బంగారు హంస అలా ఆకాశ మార్గాన ఎగిరి నదులు కొండలు దాటుకొనిపోయి ఒకానొక ద్వీపంలో ఆగింది. దాని పేరే మంజుల ద్వీపం. ఆ ద్వీపాన్ని పరిపాలించే రాజు తపోవర్ధనుడు. రత్నకిరీటధారి అయిన ఒక రాజకుమారుడు బంగారు హంసపై వచ్చి తన ద్వీపంలో దిగిన వార్త క్షణంలో తెలిసింది ఆ రాజుకు. తెలియగానే తపోవర్ధనుడు ఆశ్చర్యపడ్డాడు. ఇది వరప్రసాదమే అని పొంగిపోయాడు. పాదచారిగానే ఆత్రంతో వెళ్ళి ఆ తావుకు చేరుకున్నాడు. రాజును చూడగానే హంసరూపంలో ఉన్న గంధర్వకాంత తనను గురించి, కొడుకును గురించి పూర్తిగా చెప్పింది. మానవ భాషలో మాట్లాడిన ఆ హంసను చూసి చకితుడయ్యాడు తపోవర్ధనుడు. రాజా, పసివాడిని నీకు అప్పగిస్తున్నాను, నీదే భారం అంటూ హంస ఆకాశంలోకి ఎగిరిపోయి శాప విముక్తి చెంది గంధర్వలోకానికి చేరుకుంది. దైవికంగా తనకు లభించిన పసివాణ్ణి తపోవర్ధనుడు మక్కువగా చూసుకుంటూ సమస్త విద్యలలోనూ వానిని ప్రవీణుడిగా చేశాడు. తన ఒక్కగానొక్క కుమార్తెను ఇచ్చి వైభవంగా వివాహం చేశాడు. అయితే విధి విలాసమేమో కాని మహీపాలునికి ఆట్టే కాలం సంతోషం లేకపోయింది. ఇప్పుడు రత్నకిరీటం మంజుల ద్వీపంలో చిక్కుకొన్నట్టు చారుల ద్వారా పొరుగు ద్వీపాల రాజులందరకు వెల్లడైంది. అందులో ఒక రాజు కిరీటాన్ని కాజేయాలనే ఆశతో తపోవర్ధనుడిపైకి దండెత్తుదామనుకున్నాడు. ఈ వార్త తెలియగానే మహీపాలుని మనస్సు పరిపరి విధాల పోయింది. నాకు గండం తప్పించడానికని మా తల్లి నన్ను ఇక్కడ చేర్చింది. ఈ ద్వీపాన్ని ఏలే తపోవర్ధన మహారాజు చేతులలో నన్ను పెట్టింది. అలా వప్పగింత పెట్టినందుకు మహారాజు నన్నెంతగానో ఆదరించాడు. అయినా నాకదేమో మనశ్శాంతి లేకుండా పోతున్నది. ఎంత యోచించినా కారణం తెలియడం లేదు. వృద్ధుడైన నా తండ్రి భల్లాణ రాజ్యంలో ఎలా ఉన్నాడు, అంతర్ధానమైన నా తల్లి ఏమయిందో, మధ్యని ఈ కిరీటం నా చేతులలో చిక్కుకునిపోయిందే. తీరా ఇప్పుడు పొరుగు రాజుల దృష్టి దీనిమీద పడిందాయి. ఇందుకోసం యుద్ధానికి కూడా వస్తారని తెలుస్తున్నది. నిజంగా యుద్ధమే జరిగితే జయాపజయాలు ఎవరు నిర్ణయించగలరు? కాని నా మాట ఏమైనప్పటికీ ఈ రత్న కిరీటాన్ని వీలైనంత గుట్టుగా భద్రపరచడం నా విధి. ఇప్పుడున్న పరిస్థితులలో నే చేయగల పని ఇదే అని నిశ్చయించుకున్నాడు. ఈ నిశ్చయంతో మహీపాలుడు ఒక దుర్గమారణ్యం ప్రవేశించాడు. నరుడి కంటబడని చోటున ఒక చెట్టు మీద కొమ్మల సందున అతి భద్రంగా రత్నకిరీటాన్ని దాచిపెట్టాడు. అంతలో మహీపాలుడు సరిగ్గా అనుకున్నట్టుగానే పొరుగు ద్వీపపు రాజు వసుపాలుడు మంజుల ద్వీపం మీదకి దండెత్తి వచ్చాడు. ఉభయ పక్షాల మధ్యన తీవ్రమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో తపోవర్ధనుడు మహీపాలుడు కూడా మరణించారు. ఈ వార్త వినగానే మహీపాలుని భార్య కూడా ప్రాణం విడిచింది. అటు తరువాత వసుపాలుడు మంజుల ద్వీపాన్ని ఆక్రమించుకుని రత్నకిరీటం కోసం అంతటా వెతికాడు. కనిపించలేదు.
వెంటనే భటులను నలుమూలలకు పంపి వెతికించాడు. ఫలితం లేకపోయింది. ఇలా ఉండగా ఒక రోజున రాజు వేటకు వెళ్ళినప్పుడు ఆ అడవులలో చెట్టుపైన కొమ్మల సందున ధగధగ మెరిసే రత్నకిరీటం చూడటం తటస్థించింది. కాని ఏమీ చేయలేకపోయాడు. ఎందుకంటే ఆ చెట్టు మొదలును ఒకానొక భయంకర భూత సర్పం చుట్టుకుని ఉన్నది. ఆ సర్పానికి కన్నులు మిణుకు మిణుకుమంటున్నవి. కాళ్లకు పంజాలు పులిగోళ్ళు అమరి ఉన్నాయి. చర్మమంతటా బలిష్టమైన డిప్పలున్నవి. మొసలిలాగా కనిపిస్తున్నది. అది నోరు తెరచి బుసలు కొడితే అగ్నిజ్వాలలు ఎగిసి వస్తున్నాయి. వసుపాలుడు కోటకు మరలిపోయాడు. ఫలానా చోటున రత్నకిరీటం ఉన్నది, ఎలా అయినా దానిని తీసుకురండి అని భటులకు ఆజ్ఞాపించాడు. భటులందరూ వెళ్ళి ప్రయత్నించి విఫలులయ్యారు. అప్పుడు రాజు ఆ భూత సర్పాన్ని చంపి ఎవరైతే రత్నకిరీటాన్ని తెస్తారో వాళ్లకు కోరుకున్న బహుమతి ఇస్తామని దండోరా వేయించాడు. ఈ చాటింపు విన్న ప్రతివాళ్లకు ఆశ కలిగింది. కాని వెళ్ళి ప్రయత్నించిన వాళ్ళందరూ భూతసర్పం వెలిగ్రక్కే మంటలకు ఆహుతి అయిపోసాగారు. చివరకు రాజు విసుగు చెందాడు. పేరు పొందిన జ్యోతిష్కులను రప్పించి కిరీటం పొందే మార్గం ఏమిటి అని ప్రశ్నించాడు. వాళ్ళు చక్రాలు వేసి అంకెలు గుణించి, మహారాజా, ఏనాటికైనా రత్న కిరీటం వారి వంశస్థులకే చిక్కుతుంది, కానీ ఇతరులు యత్నించి లాభమే లేదు అని చెప్పారు. ఎవరైనా వస్తారేమో అని వసుపాలుడు అలానే కనిపెట్టుకుని ఉన్నాడు. ఆ మహీపాలుడే మీ పెద్దనాయన, అతనే ఆత్మకు శాంతి కలిగించమని కలలో బతిమాలుతున్నాడు అని చెప్పాడు మిత్రానందుడు. తరువాత మళ్ళీ, కుమారా చిత్రభాను, ఆ రత్నకిరీటం సంపాదించి తీసుకురావడంతో మీ పెదనాయనకు ఆత్మశాంతి కలుగుతుంది, కుటుంబ గౌరవము నిలబడుతుంది. మీ తాత అమరభూపతి నీకోసం బెంగ పెట్టుకుని ఉన్నాడు. ముందు అక్కడికి పోయి అతని దీవెన పొంది మరీ బయలుదేరు, నీకు మేలవుతుంది అంటూ హితవు చెప్పాడు. చిత్రభానుడు మగధ రాజ్యానికి బయలుదేరాడు. ఆనాడు మందపాలుడు ప్రమోదుణ్ణి అగ్ని ప్రమాదం నుండి కాపాడి తరువాత అర్ధకర్ముని భార్యను కూడా రక్షించడానికి గాను తిరుగా అతను కారాగారానికి వెళ్ళినట్టు చెప్పి ఉన్నాము కదా. ఆ సమయంలో ముసలిరాజు ప్రమోదుడు తనను ఎవ్వరూ గమనించలేని మోస్తరుగా నటిస్తూ అక్కడి నుండి మెల్లగా జారుకోసాగాడు. ఆ సందట్లో ఎవ్వరూ అతనిని గమనించలేదు. రాజ్యంలోని ప్రజలే అతనిని గుర్తుపట్టలేనప్పుడు రాజగురు నియమించిన భటులా గుర్తించేది. కారాగృహం నుండి బయటపడిన ప్రమోదుడు అన్నాహారాలు మాని కాళ్ళు ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి పోసాగాడు. ఒకచోట అమరభూపతి చారులు తారసపడి ప్రమోదుణ్ణి గుర్తుపట్టి తమ ప్రభువు వద్దకు తీసుకుపోయారు. వియ్యంకుడు కంటపడడంతో అమరభూపతి పరమానందం చెందాడు. అంతలో చిత్రభానుడు మగధ చేరుకున్నాడు. పిన్నవారిని చూస్తూనే తాతలిద్దరూ పొందిన ఆనందానికి మేరలేకపోయింది. పసివాడు తలపెట్టిన మహత్కార్యానికి ఎంతగానో మెచ్చుకుని వారు మరీ సంతోషించారు. అయితే బిడ్డడు ఒక్కడూ పోవడం తాతలకు మనస్కరించింది కాదు. అప్పుడు అమరభూపతి తన కుమారుడు విజయభూపతిని తోడిచ్చి ఇద్దరినీ దీవించి మంచి రోజున మంజుల ద్వీపానికి ప్రయాణం కట్టారు. అక్కడ కారాగృహం వద్ద ఏమి జరిగిందంటే, సోలిపోయిన రాజగురు తేరుకున్నాడు. అయితే ప్రమాదం ఎలా సంభవించింది అర్థం కానేలేదు. ఎంత జరిగినా దుష్ట చింతనలను మానలేదు. తన పాచిక పారలేదు కదా అని విచారించి ముసలిరాజును రక్షించినందుకు మందపాలునిపైన పగబట్టాడు. ఇంతకు ప్రమోదుడు కనబడకపోగా కలవరపడ్డాడు. చివరకు పోని ముసలివాడు ఎక్కడ చేస్తే మనకేం అని తలచి ఉపేక్ష వహించాడు. ఒకనాటి రాత్రి రాజగురు మందపాలుడు ఏమరి ఉండగా బాకుతో చంపి ఆ నేరం నిరపరాధి అయిన ఒక అమాయకునిపైన మోపి వాడికి ఉరిశిక్ష వేయించాడు. రాజగురు మాయ చేసి ముసలిరాజును మందపాలుణ్ణి చంపివేసి ఉంటాడని ప్రజలు ఊహించారు. పైగా కప్పం కోసం రాజగురు చేసే నిర్బంధం తట్టుకోలేక సామంతులు మళ్ళీ అమరభూపతిని ఆశ్రయించారు. ఇప్పుడు అమరభూపతికి వృద్ధరాజైన ప్రమోదుని సలహాయే.
దూరం యోచించాడు ప్రమోదుడు. ఇప్పుడు భల్లాణ కోటను ముట్టడించడమే పని అన్నాడు. సామంతులందరూ ఏకమై రాత్రికి రాత్రి భల్లాణ కోటను ముట్టడించారు. అన్ని బలాలు ఉడిగిపోయిన రాజగురు కలత చెందాడు. రహస్య సొరంగం ద్వారా తప్పించుకుపోదామని చూశాడు. 2 అడుగులు వేశాడో లేదో అమరభూపతి సేవకులు పట్టివేశారు. తెల్లబోయాడు రాజగురు. రహస్య ద్వారాలకు ప్రమోదుడు కాపలా పెట్టించిన సంగతి వానికేం తెలుసు? కోట ప్రమోదుడి వశమైంది. సామంతులు సంతోషించారు. ప్రజలు పరమానందం పొందారు. భల్లాణ రాజ్యం మరొకసారి పూర్వపు కళతో కళకళలాడింది. అందరూ పసివాళ్ల కోసం ఎదురు చూడసాగారు. చిత్రభాను, విజయభూపతి కలిసి అష్టకష్టాలు పడి చివరకు మంజుల ద్వీపం చేరుకున్నారు. వసుపాలుడు వాళ్ళిద్దరినీ ఎంతగానో ఆదరించి గౌరవించాడు. మీకోసమే ఎదురు చూస్తున్నానన్నాడు. ఈనాటికి మళ్ళీ రత్నకిరీటం భల్లాణ రాజ్యం చేరుకోబోతోందంటే నాకు అపరిమితమైన సంతోషంగా ఉన్నదన్నాడు. అందరూ అరణ్యం చేరుకున్నారు. చెట్టుకు చుట్టుకొని ఉన్న భూతసర్పాన్ని గురించి వసుపాలుడు చిత్రభానుణ్ణి హెచ్చరించాడు. కిరీటం తేవాలనే ఆత్రంతో చిత్రభానుడు సాహసించి చెట్టు వద్దకు వెళ్ళాడు. భయంతో ఆశ్చర్యంతో అందరూ చూస్తున్నారు. చర్రున ఖడ్గం దూశాడు చిత్రభానుడు. సర్పాన్ని ఒక్క వేటు వెయ్యబోయాడు. చిత్రమేమిటో కాని ఖడ్గం తగలటంతోనే ఆ భయంకర సర్పం ఒక చక్కటి గంధర్వుడుగా మారిపోయింది. అప్పుడా గంధర్వుడు చెట్టుపైనున్న రత్నకిరీటం తెచ్చి చిత్రభానుని చేతుల్లో పెట్టాడు. నాయనా, నాకు శాప విముక్తి కలిగించావు. ఇన్నాళ్లుగా ఇందుకోసమే నేను అందరికీ కలలో కనబడి నా ఆత్మకు శాంతి కలిగించమన్నాను. ఈ పని ఎవ్వళ్ళూ నెరవేర్చలేకపోయారు. ఎప్పటికైనా నీవే ఈ పనికి తగినవాడవనే నమ్మకంతో ఉంటూ వచ్చాను నేను. యుద్ధంలో ప్రాణం పోయినా ఈ భూత సర్పంగా ఆకారం దాల్చాను. వంశమర్యాదను నిలబెట్టి ఆత్మకు శాంతి కలిగించిన నీకు కిరీటం అప్పగించి వేశాను. ఇక నాకేమీ చింతలేదు అని చెప్పి ఆ గంధర్వ రూపంలో ఉన్న మహీపాలుడు అదృశ్యమయ్యాడు. ఇదంతా చూస్తూ ఉన్న వసుపాలుడికి అపరిమితమైన ఆశ్చర్యం కలిగింది. అంతేకాదు, కిరీటాన్ని ఎలాగైనా కాజేయాలి అనే తహతహ ఎక్కువైంది. తన ఉద్దేశాన్ని భార్యతో చెప్పాడు. ఆ మాటలో అతని కూతురు జయంతి కూడా విన్నది. ఎలాగైనా వాళ్ళిద్దరినీ కాపాడటానికి నిశ్చయించి ఆమె తన చెలికెత్తి సహాయంతో సగం రాత్రి వేళప్పుడు 3 గుర్రాల్ని కోటవాకిట సిద్ధం చేయించింది. మాటు మణిగిన తరువాత పసివాళ్ళిద్దరూ ఉండే గదిలోకి వెళ్ళి వెంట రమ్మని వాళ్లను వేగిరపెట్టింది. వాళ్ళు సంశయించడం చూసి జయంతి, నా మాట వినండి, నా తండ్రి మిమ్మల్ని చంపేందుకు వస్తున్నాడు. అమ్మతో చెబుతూ ఉంటే చెవులారా విన్నాను. రత్నకిరీటం కోసమని ఈ ద్వీపం మీద దండెత్తిన మా నాయన చేతులారా మీకు దానిని వప్పగించి ఊరుకుంటాడా? మీరు ఈ కోటలో ప్రవేశించినప్పుడే మేడ మీద నుండి నేను మిమ్మల్ని చూశాను. చూసినప్పటి నుంచి మీకు ఏ అపాయము కలగకుండా చేయమని దేవుళ్లకు మొక్కుతూనే ఉన్నాను. నా తండ్రి ఎంత దురాశాపరుడు కాకుంటే నన్నొక శతవృద్ధుడికిచ్చి పెళ్లి చేయ నిశ్చయిస్తాడా? నాకు తల్లి ఉండి ఒకటే లేక ఒకటే. ఆమెకు మా నాయన కంటే ధనాశ హెచ్చు. అందుకని ఏమన్నా చేస్తుంది. నన్ను ఈ ఆపద నుండి తప్పించండి, తీసుకుపోండి. ముగ్గురము పారిపోదాం, ఏర్పాట్లు చేసే వచ్చాను అన్నది. ఆ నడిరాత్రప్పుడే వసుపాలుడు అనుకున్న ప్రకారం వాళ్లను చంపడానికని బయలుదేరాడు. అంతలో ఒక సేవకుడు పరిగెత్తుకుంటూ వచ్చి, ప్రభూ, అమ్మాయి గారు అంతఃపురంలో లేరు. ఈ సంగతి మనవి చేద్దామని వస్తే ఏలిక దర్శనం కాలేదు. అందుకని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. ఈ మాట వింటూనే రాజు తను వచ్చిన పని మరచి వానితో అంతఃపురానికి వెళ్ళాడు. అదే సమయాన ఆ గది నుండి 3 రత్నకిరీటంతో సహా యువతలకు వచ్చి సిద్ధంగా ఉన్న 3 గుర్రాలపైన ఎక్కారు. మేడ మీద రాజు వీళ్లను చూశాడు. వాళ్ల కుట్రను వెంటనే పసిగట్టి ఒడిలో కత్తిని చరున విసిరాడు. దురదృష్టవశాత్తు అది చిత్రభానుని వీపు లోపలికి దూసుకుపోయింది. చిత్రభానుడు దానిని గభీమని లాగివేశాడు. కోటపైనుంచి వసుపాలుడు పట్టండి పట్టండి అని కేకలు వేయసాగాడు. వెంటనే అశ్వికులు బయలుదేరారు. కాని
వాళ్లను పట్టడం సాధ్యం కాలేదు. వాళ్ళు తీరం చేరుకుని పడవకు లంగరు విప్పి క్షణంలో సాగిపోయారు. తరుముకు వచ్చిన అశ్వికులు చేసేది లేక వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే నిల్చుని ఓడవైపు చూస్తూ ఉన్నారు. ఓడలో ఎక్కగానే జయంతి, విజయభూపతి కలిసి చిత్రభానుడికి సమస్తమైన ఉపచారాలు చేశారు. ఎంత చేసినా విసిరిన కత్తి విషపూరితమైనది కావడం చేత దాని పని అది చేస్తూనే ఉంది. అయినా చిత్రభానుడు ధైర్యం వదలలేదు. తన బాధ పైకి తెలియనీయలేదు. అక్కడ భల్లాణ రాజ్యంలో ఓడ దిగిందని వినగానే అశేష జనము ఉప్పొంగిపోయారు. చిత్రభానుడు రత్నకిరీటాన్ని తాత చేతులలో పెట్టాడు. ప్రమోదుడు చెప్పరాని ఆనందం పొందాడు. పసివాడి పట్టాభిషేకానికి వెంటనే ఏర్పాట్లు చేయించమన్నాడు అమరభూపతితో. అయితే అంతలోనే పసివాడికి ముంచుకు వచ్చింది. వెంటనే రాజు మిత్రానందుని వద్దకు మనిషిని పంపాడు. కాని యజ్ఞయాగాదులు ముగించుకుని అతను ఎప్పుడో వెళ్ళిపోయాడు. చిత్రభానుని పట్టాభిషేక ముహూర్తం సమీపించింది. కాని పసివాడు మంచం మీద పడుకునే ఉన్నాడు. చుట్టూ అందరూ చేరారు. చిత్రభానుడు అందరనూ కడసారి చూశాడు. జయంతి చేతిని, విజయభూపతి చేతిని కలిపి జలజల బాష్పాలు రాలుస్తూ కనుమూశాడు. అతను అస్తమించడంతో భల్లాణ రాజ్యమే దుఃఖసాగరంలో మునిగిపోయింది. వృద్ధరాజు ప్రమోదునికి హృదయంలో చిచ్చు పెట్టినట్లయింది. ఆయన కన్నుల నుండి వలవల రాలే బాష్పధారలకు తెరపి లేకపోయింది. మరుక్షణంలోనే కన్నులు చింత నిప్పుల్లాగా ఎర్రబడ్డాయి. ఎక్కడలేని కోపం రత్నకిరీటం మీద వచ్చిపడింది. గబగబా రత్నకిరీటం ఉండే గదిలోకి వెళ్ళి దానిని తీసి బలం కొద్దీ నేలకు వేసి కొట్టాడు. దెబ్బతో కిరీటం ముక్కముక్కలైపోయింది. కాంతులు విరజిమ్మే రత్నాలన్నీ రవ్వలై మినుగురు పురుగులులాగా మెరుస్తూ చెదిరిపోసాగాయి. నా వంశాన్ని నిర్మూలం చేసిన ఈ రత్నకిరీటం ఉండేమీ లేకేమి. అయ్యో, నా చిన్నారి చిత్రభానుడు సింహాసనం మీద కూర్చుండగా ఈ కిరీటం ధరించి ఉండగా చూసే భాగ్యం లేకపోయింది కదా. వాడి పట్టాభిషేకం కలగారినట్టు అయిపోయిందే. నా ఆశలన్నీ అడుగంటిపోయినయే. ఇంకా నేను బతికి ఎందుకు ఉన్నట్టు అంటూ అనేక విధాల వాపోయాడు. మరుక్షణంలో మళ్ళీ ఉగ్రుడయ్యాడు. ఒళ్ళు వణికిపోసాగింది. కాళ్ళు తడబడ్డాయి. ఆవేశం పట్టలేక బట్టలు చింపుకున్నాడు. జుట్టు పీక్కున్నాడు. పిచ్చివానిలాగా అటూ ఇటూ అడుగులు వేస్తూ, ఏడి, నన్ను నా కుటుంబాన్ని నాశనం చేసిన ఆ దుర్మార్గుడు ఏడి, రాజుగురు ఏడి అంటూ ఉరుములు ఉరిమాడు. రాజు కాళ్ళు రత్నాల రవ్వల మీద పడగా జర్రున జారిపోయాడు. మరీ లేవలేదు. సమాప్తం.